రక్షణ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనాలు. అదృశ్యని ఆవేదన పేరిట కొనసాగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా ఆత్మీయ మేలు పొందుతున్నారని ఆశిస్తున్నాం. చేతి పనివారు, కూలి చేసుకునేటటువంటి వారు ద్వారా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరింత మందికి ఈ వాక్యాన్ని పంచటంలో మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి రక్షణ టీవీ వీక్షకులకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి, తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరలా నీ పిల్లలతో కలిసి నీ మాటలు ఆలోచించిన ఉండగా మీ కృపను తోడుగా ఉంచండి. నీ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి నీ మనసును తెలుసుకొని నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించడానికి అవసరమైన విలువ కలిగిన మాటలు వెదజల్లైన ఉండగా మీ కృపను నాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మరొక విలువైన పాఠం, బుద్ధిమంతులు ఎవరు అనేటువంటి ఒక విలువైన అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇదిగో గడిచిన పాఠంలో బుద్ధిమంతులు అనగానే, మంచి చెడు తెలిసిన వారు అనగానే ఎవరు అని అంటే, దేహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, శరీరంలో పుట్టే కోరికలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆత్మ సంబంధమైన ఆలోచనతో ముందుకు నడిచేవాళ్ళే మంచి చెడు ఎరిగిన వారు అని, ఆ విధంగా నడిచినప్పుడు ఆదాము జ్ఞానం కలవాడిగా, వివేకం కలవాడిగా, దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడని, ఆ తర్వాత దేహ సంబంధమైన లక్షణాలు దేహంలోనికి ప్రవేశించినప్పుడు ఆ లక్షణాల వలన దేహంలో కోరికలు పుట్టాయని, ఆ కోరికలు వలన మనిషి మతిలేని వాడిగా మారిపోయాడని గడిచిన పాఠంలో మీరు విన్నారు. అలాగే ఈరోజు ఈ విలువైన ఈ మాటలు మరలా వినటం వలన మరికొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మన జీవగ్రంథమైన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని, బైబిల్ని కనుక పరిశీలించగలిగినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 9వ వచనం వరకు ఒకసారి గమనిద్దాం. సామెతల గ్రంథం 7 నుంచి 9. జ్ఞానమును సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ జ్ఞానమును సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. మంచిదే, జ్ఞానం సంపాదించుకోవాలి అన్నాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవటమే జ్ఞానానికి తగిన ఆలోచన లేదా జ్ఞానానికి తగినటువంటి ప్రవర్తన మనం ప్రవర్తించిన వారము అన్నది వాక్యాన్ని బట్టి చెప్పగలం. అంటే మనుషులు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, లోక జ్ఞానంతో పాటు మరి ఒక జ్ఞానం, అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం. లోక జ్ఞానం దేహాన్ని కాపాడుకోగలిగితే, లోక జ్ఞానం వలన దేహాన్ని పోషించుకోగలిగితే, ఇదిగో దేహాన్ని నడిపిస్తున్న ఆత్మను పోషించుకోవటానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా కావాలి. అందుకనే యాకోబు పత్రిక ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగలిగితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము.
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. దేహాన్ని రక్షించేది ఇదిగో భూ సంబంధమైన ఆహారం అయితే, దేహాన్ని కాపాడగలిగేది భూ సంబంధమైన వస్తువుల వలన నీ దేహాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, ఆత్మను కాపాడుకోవటానికి అంటే నిన్ను జీవింపచేస్తున్న ఆత్మను కాపాడుకోవటానికి ఆత్మకు మనం ఇవ్వవలసినది మరేదో ఒకటి ఉన్నట్లుగా, ఆత్మకు అవసరమైనది ఏదో ఒకటి కనబడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. అందుకనే మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఆత్మను రక్షించగలిగేది వాక్యము అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాక్యము వలన మన ఆత్మ రక్షింపబడుతుంది. అంటే భోజనం వలన దేహానికి బలం ఎలా అయితే వస్తుందో, లేదా ఇతర పాలు లేదా పళ్ళు కూరగాయలు వీటి వలన దేహానికి అవసరమైన శక్తి ఏ విధంగా అయితే వస్తుందో, ఆత్మకు కూడా అవసరమైన శక్తిని ఇవ్వటానికి, అంటే ఆత్మకు శక్తి కావాలా, ఆత్మే శక్తివంతమైనది కదా, ఆత్మకు మరలా శక్తి ఏంటి అని అంటే, ఆత్మ శక్తివంతమైనదే కానీ ఆ ఆత్మ ఉండే ప్రదేశం నీ దేహం అయినందువలన, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, ఆత్మ శక్తివంతమైనదే కాదని ఎవరు అనలేము. ఆత్మను తక్కువ అంచనా వేయటానికి కూడా వీల్లేదు. కారణం అది దేవునిలో నుండి వచ్చింది కనుక, అది దేవునిలో నుండి విడిపోయిన శక్తి కనుక. కానీ ఈ ఆత్మను ప్రవేశపెట్టిన స్థలం, ఆత్మ నివసించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఒకటి ఉంది, అదే ఈ దేహము. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలమే తల్లి గర్భంలో నీవు నేను ధరించుకున్న ఈ దేహము. ఆత్మ తల్లి గర్భంలోనికి ప్రవేశించింది కనుక, ప్రవేశింపబడిన ఆత్మకు దేహంగా కవచంగా ఉండటానికి ఇదిగో నీకు ఈ రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ఇచ్చాడు. ఇలా మనమైతే ఏం చేస్తున్నాం అనంటే, దేహానికి అవసరమైన ఆహారాన్నే పెడుతున్నాం తప్ప, దేహానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామే తప్ప, దేహానికి అవసరమైన వనరులు సమకూరుస్తున్నామే తప్ప, దేహాన్ని జీవింప చేయగలిగిన శక్తి కలది ఒకటి ఉంది, అది ఆత్మ. ఆ ఆత్మకు కూడా అవసరమైన భోజనాన్ని పెట్టాలి అన్న సంగతి ఈ సమాజానికి అర్థం కాలేదు. అంటే ఆత్మను రక్షించగలిగినది వాక్యము. అదేంటండి, ఎందుకని అని కనుక మీరు అడగగలిగితే, మరి ఒక మంచి విషయాన్ని మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఒకసారి మీ బైబిల్ విప్పి జాగ్రత్తగా చూడాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అదేదనగా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధము అంటే ఎవరికి ఎవరు విరోధంగా ఉన్నారని నువ్వు ఆలోచించగలిగితే, ఎవరు ఎవరికి విరోధంగా ప్రవర్తిస్తున్నారని నువ్వు గమనించగలిగితే, ఇదిగో పండు తినకముందు ఆత్మకు శరీరం సహకరించింది. బాగా వినాలి ఇక్కడ ఈ మాట. పండు తినకముందు ఆత్మకు దేహం సహకరించింది. పండు తిన్న తర్వాత ఆత్మకు దేహం సహకరించటం మానివేసి వ్యతిరేకిగా మారిపోయింది. అందుకనే ఇదిగో నీవు దిగంబరిగా ఉన్నావని నీ దేహం నీకు గుర్తు చేసింది. దేహానికి ఒక అవసరత ఉంది, ఆ అవసరతను తీర్చమని నీ ఆత్మకు సిగ్నల్ను పంపించింది. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, దొరుకుటలేదో. ఏమండి, మీరు ఆశించుచున్నారు, దొరుకుటలేదు అన్న పదం లాస్ట్ ఎపిసోడ్లో మీరు విన్నారు.
అంటే మీ శరీరంలో ఏదో ఒక ఇచ్చ బయలుదేరింది. ఏమని అని అంటే, ఇదిగో నీవు దిగంబరిగా ఉన్నావు, నీవు బట్టలు కప్పుకో, నీవు దిగంబరిగా ఉన్నావు, నీవు బట్టలు కప్పుకో అంటే బట్టలు కప్పుకోవలసిన దశను నీకు కల్పించింది. అంటే నీ దేహంలో ఏదో ఒక పోరాటం జరుగుతుంది. అందుకని ఆత్మకు అవసరమైన విధంగా ఈ దేహం ప్రవర్తించదు. బాగా వినాలి ఎప్పుడు కూడా. ఆత్మకు అవసరమైన విధంగా ఈ దేహం ఎప్పుడూ ప్రవర్తించదు. మీరు అనుకోవచ్చు, అవునండి నా దేహం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటుంది, నేను చెప్పినట్లుగా ఉంటుంది, ఆత్మ చెప్పినట్లుగానే వింటుంది, కానీ దేహం చెప్పినట్టు నేనెందుకు వింటాను అని మీరంటే, బైబిల్లో మరొక మాట చూపిస్తాను మీకు. రోమీలకు రాసిన పత్రిక, ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా, బాగా వినాలి ఈ మాట, పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇదిగో గొప్పవాడు, దేవుని ఆలోచన ప్రకారంగా బ్రతికినవాడు, దేవుని కోసం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనే దశకు వెళ్ళిన వ్యక్తి మాట్లాడుతూ, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నాకు తెలిసిపోయింది, నా శరీరంలో మంచి అన్నది ఏది లేదు, నా శరీరంలో మంచిది ఏది నివసింపదు, మంచి ఏది నా దేహంలో నివసించట్లేదు అని అర్థమైన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాట. శరీరంలో మంచి అన్నది ఏది లేదు, నివసించట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు అని మీరు కనుక ఆలోచించగలిగితే, ఆయన మంచివాడు, దేవుని దృష్టిలో గొప్పవాడు, దేవుని కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనే దశలో క్రైస్తవ్యం కోసం ప్రాణాలు పెట్టగలిగిన వాడు, క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ గొప్ప వ్యక్తి కదా. ఆయన దేహంలో పాపం ఉండటం ఏంటి? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని అనని ఎందుకు మాట్లాడాడు అని మీరు ఆలోచించగలిగితే, 23వ వచనాన్ని మరలా చూడాలి. అదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వేరొక నియమము అంటే ఆత్మలో ఒక నియమం ఉంది, వేరొక నియమము శరీరంలో ఉన్నట్లుగా కనబడుతుంది. ఆత్మలో ఒక నియమం కనబడుతుంది అంటే మంచి చెయ్యాలి అన్న నియమం ఆత్మలో ఉంటే, మంచి కాదు, ఇదిగో నీ దేహానికి అవసరమైనవి సమకూర్చటమే మంచి అని వేరొక నియమం నీ దేహంలో ప్రవేశించింది. మంచి అంటే అర్థం ఏంటంటే నీ శరీర అవసరతలు తీర్చు, ఇది మంచి. నీ శరీరానికి కోరిక ఉంది గనుక కోరిక తీర్చుకో, ఇది మంచి. నీ శరీరానికి బట్టలు కావాలి గనుక ఇది మంచి. నీ శరీర పోషణకు ఫలానది నేర్చుకో గనుక ఇది మంచి. అంటే మంచి అన్న పదానికి అర్థాన్ని ఎలా మార్చేసిందంటే, నిన్ను నడిపిస్తున్న ఆత్మను ప్రక్కన పెట్టి, నిన్ను నడిపిస్తున్న ఆత్మను లెక్క చేయకుండా, నిన్ను నడిపిస్తున్న ఆత్మే నీవన్న సంగతి మరిచిపోయేటట్లుగా చేసి, కేవలం దేహం కోసమే నువ్వు బ్రతకాలి, దేహం కోసమే నువ్వు ఉండాలి, దేహం కోసమే నువ్వు బ్రతికి ఈ దేహాన్ని నిత్యాగ్నికి నెట్టేయాలి, ఆత్మను నిత్యాగ్నికి నెట్టివేయాలి. ఇదిగో ఈ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని నీ దేహం కోసమే నువ్వు ఆలోచించి బ్రతికేటట్లుగా నిన్ను మార్చేసింది. తద్వారా నీ ఆత్మ అంటే నీ దేహం చేసిన ఆలోచన వలన, నీ దేహం నీ ఆత్మ మాట వినకపోవటం వలన నీ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. నీ దేహం ఇదిగో ఆత్మ మాట నీ దేహం వినకపోవటం వలన నిత్యాగ్నికి వెళుతుంది. అందుకనే ఇదిగో మనుషులందరూ సంపాదిస్తున్న జ్ఞానం ఏదంటే దేహానికి అవసరమైన జ్ఞానాన్నే సంపాదిస్తున్నారు. బాగా ఆలోచించాలి మీరు ఇక్కడ. దేహానికి అవసరమైన జ్ఞానం. ఏమండి, బిఏ బీఈడి చేశారు, ఎవరి కోసం? బిఏ బీఈడి చేశారండి, ఎవరి కోసం? ఆత్మ కోసమా దేహం కోసమా? ఐఏఎస్ చేశారు, ఎవరి కోసం? ఆత్మ కోసమా దేహం కోసమా?
ఐపీఎస్ చేశారు. ఆత్మ కోసమా, దేహం కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం? ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడన్నా? ఎవరి కోసం చేశారు మీరు? ఐఏఎస్ చేయనివ్వండి, ఐపీఎస్ చేయనివ్వండి, ఎంబీబీఎస్ చేయనివ్వండి, ఎండి చేయనివ్వండి, ప్రొఫెషనల్గా ప్రపంచంలో ఎలాంటి చదువు అయితే ఉందో, ఎంతవరకైతే నీ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద జ్ఞానం అనే పదంతో దొరుకుతున్న లోక సంబంధమైన జ్ఞానం ఎంతుందో దాన్ని సముపార్జించి తద్వారా నీ దేహాన్ని పోషించుకోవటానికి అవసరమైన డబ్బును సంపాదించగలుగుతున్నావు, నీ దేహాన్ని పోషించుకోగలుగుతున్నావు. కానీ నీ ఆత్మను నిత్యాగ్నికి నెట్టేస్తున్నావన్న సంగతి నీకు అర్థం కాలేదు. నీ ఆత్మను నిత్యాగ్నిలోనికి తోసేస్తున్నావు. ఆత్మకు అవసరమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించలేకపోతున్నావు. ఆ ఆత్మకు అవసరమైన జ్ఞానం ఒకటి ఉంది, అది నువ్వు తెలుసుకోకూడదని నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసిందే. నీ మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసిందండి. ఎందుకంటే అది నువ్వు తెలుసుకోకూడదు, అది అవసరం లేదు. అందుకని ఆ రోజు నీ కళ్ళు తెరవబడతాయని, అంటే ఆ రోజు నీ కళ్ళు తెరవబడతాయని మాట్లాడిన మాటకు కళ్ళేమన్నా ఆల్రెడీ మూసుకుపోయి వచ్చి నిలబడిందా అవ్వ చెట్టు ముందు? బాగా ఆలోచించండి మీరు. కళ్ళేమన్నా మూసుకుపోయి వచ్చి నిలబడిందా? ఒకవేళ కళ్ళు మూసుకుపోయి వచ్చి నిలబడితే పండు ఎలా కనపడింది తనకు రమ్యంగా? ఆలోచించండి బాగా. పండు ఎలా కనపడిందండి? కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? అప్పటికి కళ్ళు ఏమైనా కనపడట్లేదా? వాళ్ళు ఏమైనా గుడ్డివాళ్ళు కాదే, బాగానే ఉన్నారే, ఆ తోట అంతా తిరుగుతున్నారే, అవసరమన్నీ తింటున్నారే, చక్కగానే ఉంటున్నారే. అలాంటి వ్యక్తితో నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవతల వలె ఉంటావని మాట్లాడినప్పుడు నోర్మై, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కళ్ళు బాగానే ఉన్నాయి, నా కళ్ళు తెరవబడటం ఏంటి? నేను దేవతలా మాట్లాడటం ఏంటి? దేవత కంటే గొప్పగా మాట్లాడాను నా భార్యను దేవుడు కలుగు చేసినప్పుడు. నేను మాట్లాడిన మాట నీకు తెలుసా అపవాది అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడండి ఆదాం? ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆలోచించారా మీరు? ఆలోచించాలండి బైబిల్ని. బైబిల్ అంటేనే మహాజ్ఞాన గ్రంథం. అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఊరకేదో కూర్చొని టీవీ ముందు అయిపోయిందండి అని అనుకుంటే అర్థమయ్యే పుస్తకం కాదు ఇది. అలా ఆలోచిస్తే మీకు అర్థం కాదు. అది మీకు అర్థం కావాలి అని అంటే బైబిల్ని దగ్గర పెట్టుకోవాలి, నోట్స్ దగ్గర పెట్టుకోవాలి, చక్కగా ఈ మాటలు వ్రాసుకోవాలి. మరలా ఏ రోజు ఈ మాటలు వెదజల్లబడతాయని వాటి కోసం మీ టీవీ స్క్రీన్ ముందు ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఇదండి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోగలిగిన. అందుకని మాట్లాడాడు సామెతల గ్రంథంలో. ఆయన మాట్లాడిన సామెత గ్రంథంలో మాట్లాడిన మాటని ఇప్పుడు మరి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి జాగ్రత్తగా ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ఏమని వ్రాయబడిందంటే, జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. బాగా వినాలి మాట. లోక జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. దేహానికి అవసరమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్న మాట కాదు. దేహానికి అవసరమైన జ్ఞానంతో నీకు అవసరం లేదన్నాడు. ఏమండి, దేహానికి అవసరమైన జ్ఞానంతో నీవు మామిడి పండుని తయారు చేయగలిగావా? దేహానికి అవసరమైన జ్ఞానంతో నువ్వేదన్నా పండును తయారు చేయగలిగావా? ఏ పండును తయారు చేయాలన్నా దేవుడు మొట్టమొదటగా ప్రవేశపెట్టబడిన వస్తువు నీ చేతిలోనికి వస్తే వాటిని బట్టి తయారు చేసావు తప్ప అసలు మూల పదార్థం లేకుండా మనిషి దేనిని చేయగలడండి చెప్పండి? మూల పదార్థం ఒక మట్టి లేకుండా దేన్నన్నా చేయగలడా? ఒక ఆక్సిజన్ లేకుండా దేన్నన్నా చేయగలడా? ఒక అగ్ని లేకుండా దేన్నన్నా చేయగలడా? ఒక నీరు లేకుండా దేన్నన్నా చేయగలడా? ఈ పంచభూతాలు లేకుండా మనిషి దేనిని తయారు చేయలేడో. కాపీ కొట్టి ఉన్న వాటిని బట్టి చూసి నేర్చుకున్నాడే తప్ప మనిషిగా ఏది చెయ్యలేడండి. దేవుడిచ్చిన వాటిని నేర్చుకొని వృక్షశాస్త్రాన్ని నేర్చుకుని పండితుడైపోయాడు. జంతు శాస్త్రాన్ని నేర్చుకుని దానిలో పండితుడైపోయాడు. ఖగోళాన్ని చూసి నేర్చుకుని ఖగోళ పండితుడైపోయాడు. అన్నిటినీ చూసి నేర్చుకుని పండితుడయ్యాడే తప్ప ఖగోళం లేనప్పుడు ఖగోళాన్ని గురించి చెప్పగలడా? ఖగోళం కనపడినప్పుడు ఖగోళాన్ని గురించి చెప్పగలడా? ఇదిగోండి ఆండ్రోమెడా నక్షత్ర మండలాన్ని గురించి ఏమన్నా చెప్పగలడా? లేడు కదా. ఏది కనపడనప్పుడు కనపడన వాటిని చెప్పలేడు కదా. కనబడితే కదా నేర్చుకుంటుంది, కనబడితే కదా ట్రయల్స్ వేసింది. గుండె ఉంది కనుక గుండె మీద ప్రయోగాలు చేసి కదా గుండె డాక్టర్ అయిపోయింది.
ఏమండి, దేవుని మహాజ్ఞానం అండి ఇది. అందుకనే ఆయన మాట్లాడుతూ, ఇదిగో నీ సంపాదన అంతయు ఇచ్చి, అంత కొంత కాదు. అందుకనేనండి ఈ వాస్తవాన్ని నేర్చుకున్న మా పిల్లలు వాళ్ళ కష్టాన్ని తీసుకొని వచ్చి పెట్టారు. వాళ్ళ కష్టాన్ని, ఇదిగో వీళ్ళందరూ ఉన్నవాళ్ళు కాకపోయినా వీళ్ళ కష్టాన్ని తెచ్చి ఎందుకు పెట్టారో తెలుసా? ఇదిగో ఈ మాట కోసమే. మీరు బాగా ఆలోచించాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. ఇది అవసరం. జ్ఞానం అన్నది నువ్వు తెలుసుకోవాలంటే, జ్ఞానం అన్నది నీకు కావాలి అని అంటే, జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే, ఇదిగో జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఏమంటున్నాడంటే, ఇదిగో నీ సంపాదన అంతయు ఇచ్చి, నీ సంపాదన అంతయు ఇచ్చి అంటే నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇదిగో లోకానికి అవసరమైన ఈ దేహాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన పని చేసుకోండి, కాదనట్లేదు. కానీ ఈ దేహాన్ని నిలబెట్టి నిన్ను మాట్లాడిస్తున్నా, నేర్చుకోవటానికి నీ మెదడు పని చేయిస్తున్నా, నడవటానికి నీ కాళ్ళకు బలాన్ని ఇస్తున్నా, మాట్లాడటానికి నీ నోటికి శక్తినిస్తున్నా, పని చేయటానికి నీ చేతులకు శక్తినిస్తున్నా, ఇదిగో ఈ ఆత్మకు అవసరమైన దానిని వెలపెట్టి కొనాలి. మీరు వెలపెట్టి కొనాలి. వెలపెట్టి కొన్నప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించాలి. అందుకని మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ సంపాదన అంతయు ఇచ్చు, అంత కొంత కాదు, అంత నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుమో. ఏమండి, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటే ఇప్పుడున్న వాళ్ళకు బుద్ధి ఉందనా? ఆలోచించాలి బాగా. ఇప్పుడున్న మనకు, నన్ను కూడా కలుపుకుందామండి, ఇప్పుడున్న మనకు బుద్ధి ఉందనా? బుద్ధి ఉంది అని నీవు నేను అనుకుంటే ఆత్మకు అవసరమైన భోజనాన్ని సమకూర్చుకున్న వారే బుద్ధి గలవారు. బుద్ధి గలవారు అంటే ఎవరో తెలుసా? ఆత్మకు అవసరమైన భోజనం, ఆత్మకు అవసరమైన భోజనం. దేహానికి అవసరమైన భోజనాన్ని సంపాదనతో సరిపెట్టుకోకుండా ఆత్మకు అవసరమైన భోజనాన్ని సమకూర్చి పెట్టుకోవాలి. అప్పుడు నీవు బుద్ధి గలవాడవు, నీవు బుద్ధి గలదానవు. ఏమండి, ఎవరన్నా చేయగలుగుతున్నారా ఈ పని? ఆత్మకు అవసరమైన భోజనం మాకు ఎక్కడుందండి, ఎవరిస్తారండి అని అంటే, ఇదిగో ఈ 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించి పెట్టాడు నీ ఆత్మకు అవసరమైన భోజనం. ఏమండి, నీ ఆత్మకు శక్తినిచ్చే భోజనం. ఒక బూస్ట్ తాగటం వల్ల నీ దేహానికి శక్తి వస్తుందేమో, ఒక బోర్నబెట తాగటం వల్ల నీ దేహానికి శక్తి వస్తుందేమో, ఒక బిర్యానీ తినటం వల్ల నీ దేహానికి శక్తి వస్తుందేమో, లేదా కాయలు పళ్ళు ఫలాలు ఏవి తిన్నా నీ దేహానికి శక్తి వస్తుందేమో. నీ ఆత్మకు శక్తి రాదు, నీ ఆత్మకు శక్తి రాదు. ఆల్రెడీ శక్తివంతమైందే కదా, మరలా దానికి శక్తి ఏంటంటే నీ దేహాన్ని జయించగలిగిన శక్తి నీవివ్వాలి దానికి. నీ దేహాన్ని జయించగలిగిన శక్తి. ఎందుకంటే నీ దేహమే దాని మీద విరోధంగా, ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయని నీవు చదువుకున్నావు కదా, నీవు ఆలోచించావు కదా. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు ఈ దేహము నుండి నన్నెవడు విడిపించును అని ఇదిగో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మీరు చివరి వరకు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. సమయం చాలదండి చెప్పటానికి, సమయం చాలదు. 1 గంట సేపు మాట్లాడవలసిన ఈ మాటలను అరగంటల్లోనే ముగించేస్తున్నాం. ముగించుకొని స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. కారణం ఎందుకో తెలుసా? మా దగ్గర డబ్బులు లేక, సరైన ఫండ్ మా దగ్గర లేక, ఈ వాక్యాన్ని విస్తారంగా వెదజల్లగలిగిన పరిస్థితి మా దగ్గర లేక, ఉన్న దానిలోనే, మాకున్న దానిలోనే, మేము నేర్చుకున్న దానిలోనే మాకు తెలిసిన ఈ మహాజ్ఞానాన్ని కొందరికైనా రుచి చూయించాలనే ఒక ఆశ. ఆ రుచిని ఎరిగిన మీరు మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి. మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని, మాకేంటండి లాభం అంటారేమ్మా, మాకేంటి లాభం అంటారే. నీవు సంపాదించిన లోక సంబంధమైన సంపాదన వలన నీకు బీపీ, షుగరు, ఆయాసం అన్నీ వస్తాయేమో, నీ లోక సంబంధమైన సంపాదన. కానీ దేవుడిచ్చిన ఈ సంపాదన వలన ఏం జరుగుతుందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడాలి. కిందకి, అదే మాట కిందకి చూడాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. దాన్ని నువ్వు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును. మరలా కిందకి వెళదాం. 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు.
అంటే మనం సంపాదించే సంపాదన వలన మనకు దీర్ఘాయుష్ రాదు. మనం సంపాదించిన డబ్బులు కట్టల వలన లేదా మనం సంపాదించిన భూముల వలన మనం దీర్ఘాయుష్మంతులం కాలేము. దీర్ఘాయుష్మంతులు అంటే అర్థం ఏంటో తెలుసండి, ఈ లోకం తర్వాత కూడా మరొక లోకానికి వెళ్ళి జీవించగల సమర్థుడే దీర్ఘాయుష్మంతుడు. అంతేగాని ఇక్కడ 100 ఏళ్ళు బ్రతికిన వ్యక్తిని కాదు దీర్ఘాయుష్మంతుడు అనేది. 100 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి కాదండి, ఈ లోకాన్ని దాటి మరొక లోకానికి వెళ్ళి సుఖంగా బ్రతకగలిగిన ఆత్మే దీర్ఘాయుష్ కలిగిన ఆత్మ. ఇది అర్థం కావాలండి ఈ సమాజానికి, ఇది అర్థం కావాలి. మిగతా భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, టైం అయిపోయింది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి, నీ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని నీ పిల్లలకు చెప్పాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. వారు కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. నిజమే ప్రభువా, లోక జ్ఞానం మా దేహానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఆత్మకు అవసరమైన జ్ఞానాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం. ఇదిగో ఈ 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని నేర్చుకొని, ఇదిగో నా తండ్రి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే భూమి మీద బ్రతికి మరలా వచ్చి మీ దగ్గర ఉన్నారో, అదేవిధంగా అలాంటి మహాజ్ఞానాన్ని నేర్చుకున్న మేము కూడా మరలా మీతో పాటు నివసించగలిగిన అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వింటున్న పిల్లలను దీవించండి. ఎవరైతే ఆలకిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, సహకరిస్తున్నారో, పనిచేస్తున్నారో, కష్టాన్ని వెచ్చిస్తున్నారో, వారి కష్టాన్ని దారపోస్తున్నారు, ఇదిగో ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో బలపరిచి భద్రపరచమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఇదిగో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్.